హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే ఇంకా ఈరోజు అయితే లెమన్ పులిహోర అయితే చేస్తున్నాను. నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు అయితే నా స్టైల్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను ముందుగానే రైస్ అయితే కుక్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. లెమన్ రైస్ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. లెమన్ రైస్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆ ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి లెమన్ రైస్ టేస్ట్ అనేది, పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయ్యింది. అందులోకి అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వేసుకొని అయితే మంచిగా వేపుకోవాలండి. ఇవి మంచిగా వేగితేనే మనకి పులిహోర తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే మిరపకాయలను అయితే మంచిగా వేపుకుంటాను. అలాగే అందులోకి అయితే ఒక గుప్పెడైతే వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకోవాలి. పులిహోరలో వేరుశెనగ గుళ్ళు మంచిగా వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే నేను వేరుశెనగ గుళ్ళు అయితే మంచిగా వేపుకుంటాను. తర్వాత అయితే తాలింపు దినుసులు అయితే వేసుకుంటానండి. పులిహోర అంటేనే పోపు అండి. పోపు మంచిగా వేపుకుంటేనే మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటాను. అందులోకి అయితే నేను తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను. పోపు అనేది మంచిగా వేగితే మనం పులిహోర తినేటప్పుడు పంట కింద పడి దినుసులు మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే 25 గ్రామ్స్ అయితే జీడిపప్పు అయితే వేస్తున్నాను. జీడిపప్పు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటాను. ఈ దినుసులన్నీ మంచిగా వేపుకోవాలండి. లెమన్ పులిహోర అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కానీ చేసే విధానంలోనే ఉంటుంది టేస్ట్ అనేది. ఇక్కడైతే చేసుకునే విధానంలో మనం చేసే పోపులోనే ఉంటుందన్నమాట టేస్ట్ మొత్తం. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు అయితే వేసాను. అలాగే అందులోకి అయితే పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. అవి కూడా మంచిగా వేపుకోవాలండి. అవి మంచిగా వేగితే మనం తినేటప్పుడు కూడా, పచ్చిమిరపకాయలు కూడా తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి. పోపులో లైట్గా ఆవపిండి అయితే వేసుకోవచ్చండి. నా దగ్గర ఆవపిండి అయితే లేదు. నేనైతే ఆవపిండి అయితే స్కిప్ చేశాను. మీ దగ్గర ఆవపిండి ఉంటే లైట్గా ఆవపిండి అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే ఆవపిండి అయితే వేయలేదు. అందులోకి అయితే ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులోకి అయితే చిటికెడైతే ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేస్తే మనకి ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి. నేనైతే ఇంగువ ప్రతి కర్రీలో కూడా యాడ్ చేస్తూ ఉంటాను. నాకు ఎక్కువగా ఇంగువ పోపులో వేస్తే చాలా ఇష్టం అనమాట. ఇంకా పులిహోరలో వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంగువ కర్రీస్లో వేసినా వేయకపోయినా ఇంగువ పులిహోరలో అయితే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ మంచిగా వేపుకోవాలండి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కనే పెట్టుకొని హడావిల్లో మర్చిపోయాను వేయటం. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పోపు అంతా మంచిగా వేగేదాకా వేపుకోవాలి. చాలామంది లెమన్ పులిహోర తాలింపులు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరండి. నేనైతే లైట్గా వేస్తాను. వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను ప్రజెంట్ అయితే వేయలేదు, కానీ వేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే పోపులు అయితే మంచిగా వేగినాయండి. అందులోకి అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలి. లెమన్ పులిహోర కోసం అయితే పోపులన్నీ మంచిగా వేగినాయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే అందులో అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేనైతే ఆ పక్కనైతే కొంచెం ఆరబెట్టాను. ఆరిన తర్వాత రైస్ అయితే యాడ్ చేస్తాను. పోపు అయితే పూర్తిగా చల్లారిందండి. అందులోకి అయితే మనం ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని, నెక్స్ట్ టైం మీకైతే చింతపండు పులిహోర అయితే చూపిస్తానండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లెమన్ పులిహోర కన్నా చింతపండు పులిహోర అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చింతపండు పులిహోర ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే మన పులిహోర అనేది మంచిగా రైస్ అయితే వేసుకున్నాను.
పోపుకు సరిపడా రైస్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత పోపు అంతా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను కలుపుకుంటున్నాను. పోపు అంతా కలిసేదాకా కలుపుకోవాలి రైస్‌కి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుందాము. అలా కలుపుకున్న రైస్‌లోకి అయితే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 2 లెమన్స్ అయితే జ్యూస్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఆ జ్యూస్ అయితే రైస్‌లో అయితే యాడ్ చేస్తున్నాను. రైస్‌లో వేసుకున్న తర్వాత తిప్పుకొని ఒకసారి అయితే ఉప్పు, పులుపు అయితే చూసుకోవాలండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ లెమన్ పులిహోర వేడిగా ఉన్నప్పుడు కంటే 2 అవర్స్ ఆగిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకి లంచ్ బాక్స్ కడతానికైతే లెమన్ పులిహోర అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఇంకా ఇలా హడావుడిగా ఉన్నప్పుడైతే మార్నింగ్ అయితే ఇలా లంచ్ బాక్స్లోకి అయితే లెమన్ పులిహోర అయితే చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.